చందమామ దేవి భాగవతం 27వ భాగం రాచబానిసలు. హరిశ్చంద్రుడి భార్య దుఃఖించింది. ప్రపంచమంతా ఏలి బ్రాహ్మణులకు అంతులేని దానాలు ఇచ్చి సత్యసంధుడని కీర్తి తెచ్చుకుని ఇంద్రుడికి విష్ణువుకు సమానుడని అనేక సార్లు అందరిచేత అనిపించుకున్నవాడికి ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగిందో ఆమెకు అర్థం కాలేదు. దుఃఖావేశంలో ఆమె కూడా మూర్ఛపోయింది. తల్లిదండ్రులు ఇలా మూర్ఛలో ఉంటే కొడుకు రోహితుణ్ణి ఆకలి బాధిస్తున్నది, నాలుక ఎండిపోతున్నది, తింటేగాని ప్రాణం నిలిచేటట్లు లేదు. తనకు ఏదైనా కావాలని వాడు తల్లిదండ్రులను ఏడుస్తోడుగుతున్నాడు. అంతలో విశ్వామిత్రుడు యముడిలాగా వచ్చి మూర్ఛపోయి ఉన్న హరిశ్చంద్రుడి ముఖాన చన్నీరు చల్లి స్పృహ తెప్పించి, అన్నమాట నిలుపుకోదలిస్తే నా దక్షిణ నాకి, సూర్యాస్తమయం లోపల నా దక్షిణ నాకు ఇయ్యకపోయావో నిన్ను నిశ్చయంగా శపిస్తాను అన్నాడు రౌద్రంగా. విశ్వామిత్రుడు ఇలా అని వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అటుగా వేదాధ్యయన పరుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతని వెనక చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. హరిశ్చంద్రుడి భార్య ఆ బ్రాహ్మణుణ్ణి చూసి తన భర్తతో, చాలామందిని వెంట వేసుకుని వస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు, అతన్ని అడిగితే డబ్బు ఇస్తాడేమో, రాజు మిగిలిన 3 వర్ణాల వారికి తండ్రి వంటి వాడు గనక కొడుకుల నుండి ధనం పుచ్చుకోవటంలో తప్పేమీ ఉండదు అన్నది. దానికి హరిశ్చంద్రుడు, క్షత్రియ జన్మ ఎత్తిన నేను చెయ్యి జాచి ఎలా యాచిస్తాను? పుచ్చుకునే అధికారం బ్రాహ్మణులకే ఉంటుంది. వాళ్ళు మిగిలిన వర్ణాల వారికి గురువులను యాచించరాదు గదా అన్నాడు. కాలము యోగము అనే వాటిని బట్టి మానావమానాలు, దానం ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతాయి. కాకపోతే ధర్మాన్ని పోషించవలసిన బ్రాహ్మణుడు ఇంత దురన్యాయం చేస్తాడా అన్నది రాణి. దానికి హరిశ్చంద్రుడు, దేవి, కత్తితో నాలుక అయినా కోసేసుకుంటాను గాని ఒకరిని దేహి అని అడుగుతానా? త్రిశంకుడి కొడుకునైనా నాకు అంత దైన్యమా? చేతనైతే భుజబలంతో ధనం సంపాదిస్తాను గాని యాచించి డబ్బు సంపాదించను అన్నాడు. యాచించటానికి నీకు అభ్యంతరమైతే నన్ను అమ్మి నీ కీర్తి కాపాడుకో. అమ్మినా, అందలమెక్కించినా, దించినా అన్నింటికీ భార్య అనే వస్తువు పనికి వస్తుంది కదా అని భార్య అనేసరికి హరిశ్చంద్రుడికి దుఃఖం పొర్లి వచ్చింది. అది చూసి ఆమె హరిశ్చంద్రుని ఓదారుస్తూ, జోదానికి కాదు, తాగుడుకు కాదు, భోగానికి కాదు, సత్యం నిలబెట్టుకునేటందుకు భార్యని అమ్మటం తప్ప అంటూ అనేక విధాల నచ్చజెప్పి హరిశ్చంద్రుణ్ణి ఒప్పించింది. అప్పుడు హరిశ్చంద్రుడు ఆమెతో, సరే, నీ మాట విని ఎవడూ చెయ్యని పని చేస్తాను. ఏ యుగంలోనైనా భార్యను అమ్ముకున్న పాపాత్ముడు ఉంటాడా? భాగ్యహీనుణ్ణి గనుక నలుగురిలోనూ తలవంపులు అయ్యే పని చెయ్యక తప్పట్లేదు అన్నాడు. అతను తన భార్యను ఒకచోట నిలబట్టి గద్గద స్వరంతో దారిన పోయే వాళ్లతో ఇలా అన్నాడు, నాగరికులారా, కరుణామయులారా, ఈమె నా భార్య. ఎవరైనా కొనదలిస్తే అమ్ముతాను. తగిన డబ్బు ఇయ్యగలవారు ఉంటే ముందుకు రండి. త్వరలోనే అతని చుట్టూ వింతగా జనం పోగై భార్యను అమ్ముకోవలసినంత అగత్యం ఏం వచ్చిందని అడిగారు. వాళ్లకు హరిశ్చంద్రుడు, అయ్యా, సగం చచ్చి ఈ పాడు పనికి ఉడిగట్టాను. పాపాత్ముణ్ణి, పరమకిరాతుడైన రాక్షసుడి లాంటి వాణ్ణి. నా పేరు తెలిస్తేనే పాపం. అలాంటి నన్ను గురించి మీకు దేనికి? కావలిస్తే ఈమెను తగిన ధర ఇచ్చి కొనుక్కోండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. విశ్వామిత్రుడు మరొక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, అయ్యా, నా వద్ద డబ్బు కట్టుకుపోయినంత ఉన్నది. నా భార్య మహాసుకుమారి, పని చేయలేక చాలా అవస్థపడుతున్నది. నువ్వు అడిగినంత ధనం నేను ఇస్తాను. నిజంగా నీ భార్యను అమ్ముతావా అని హరిశ్చంద్రుణ్ణి అడిగాడు. హరిశ్చంద్రుడికి జవాబు చెప్పటానికి నోరు రాలేదు. మళ్ళీ విశ్వామిత్రుడే, 32 లక్షణాలు గల స్త్రీ విలువ 1 కోటి అని, పురుషుడి విలువ 1000 కోట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ స్త్రీని ఆ ధరకు కొని ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. హరిశ్చంద్రుడికి నోట మాట రాలేదు. బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. అతను డబ్బు హరిశ్చంద్రుడి ముందు పోసి అతని భార్యతో, నువ్వు ఇప్పుడు నా దాసివి, పద వెళదాం అంటూ జుట్టు పట్టి లాగాడు. తనను బలాత్కారంగా ఈడ్చుకుపోతున్న బ్రాహ్మణుడితో ఆమె, అయ్యా, నన్ను విడిచిపెట్టు, నేను నా కొడుకుని విడవలేను, పతివ్రతను, నన్ను తాకకు అన్నది. రోహితుడు కూడా అమ్మా అమ్మా అని పెద్దగా ఏడుస్తున్నాడు తల్లి వెంటబడి. పో అని ఆ బ్రాహ్మణుడు కుర్రవాణ్ణి కొట్టాడు.
అది చూసి హరిశ్చంద్రుడి భార్య బ్రాహ్మణుడితో, అయ్యా, నన్ను కొన్నట్లుగానే నా కొడుకును కూడా కొను. నాకు వాడొక్కడే కొడుకు. వాడికి దూరమై నేను పని పాటలు సరిగ్గా చెయ్యలేను అన్నది. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకొని, రోహితుడు మగవాడు కనుక అతని మూల్యం 1000 కోట్లు ఇచ్చి తల్లి కొడుకులను తన వెంట రమ్మన్నాడు. ఆ ఇల్లాలు తన భర్తకు ప్రదక్షిణం చేసి తన తల అతని కాళ్ల మీద పెట్టి ఏడుస్తూ, ఎన్ని జన్మలకైనా ఈయనే నాకు భర్త కావాలి అన్నది. ఆమె రానున్న కష్టాలను ఎలా ఎదుర్కొంటుందో, తాను లేకుండా ఎలా బ్రతుకుతుందో హరిశ్చంద్రుడు ఊహించలేకపోయాడు. తన కొడుకు తనకు దూరమవుతున్నాడన్నది హరిశ్చంద్రుణ్ణి చాలా బాధించింది. రాజ్యం త్యాగం చెయ్యటం కన్నా పుత్రత్యాగం చాలా దుర్భరంగా తోసింది. కొంతసేపు చూసి ఆ బ్రాహ్మణుడు తన బానిసలను కొట్టి లాక్కుపోతూ ఉంటే హరిశ్చంద్రుడు ఏమీ చెయ్యలేకపోయాడు. అతని శోకం మిన్నుముట్టింది. ఆ స్థితిలో విశ్వామిత్రుడు శిష్యులతో సహా వచ్చి, అబద్ధం ఆడదలచకపోతే నా దక్షిణ నాకు ఇయ్యి అన్నాడు. హరిశ్చంద్రుడు తన భార్యను కొడుకును అమ్మిన తాలూకు ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చాడు. విశ్వామిత్రుడు అది చాలదన్నాడు. ఆయన సాయంకాలం దాకా మిగిలిన ధనానికి గడువు ఇచ్చి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు తనను తాను అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఒక వికృతాకారుడైన చండాలుడు అటుగా వచ్చి హరిశ్చంద్రుడితో, చూడు, నేను ప్రవీరుడు అనే చండాలుణ్ణి. నా కింద పని చేస్తావా? శవాల మీది గుడ్డలు తీయటం ఆ పని అన్నాడు. నేను బ్రాహ్మణ క్షత్రియులకు మాత్రమే అమ్ముడుపోతాను అన్నాడు హరిశ్చంద్రుడు. అమ్ముడుపోతానన్న వాడివి ఇప్పుడు మాట తప్పిస్తున్నావు. అబద్ధం ఆడేవాడికి అనేక మార్గాలు అన్నాడు ప్రవీరుడు. అబద్ధం ఆడానని అనిపించుకోవటం కన్నా చండాలుడికి అమ్ముడుపోవటమే మేలనుకున్నాడు హరిశ్చంద్రుడు. ఇంతలో తన బాకీ వసూలు చేసుకోవటానికి విశ్వామిత్రుడు అక్కడికి రానే వచ్చాడు. ఇక హరిశ్చంద్రుడికి అమ్ముడుపోక తప్పలేదు. ఆ పరిస్థితిలో హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి కాళ్ల మీద పడి, స్వామి, మరొకరెందుకు, మీకే అమ్ముడవుతాను. మీ రుణం కింద నన్ను కొనుక్కొని మీ ఇష్టం వచ్చినట్లు నా చేత చేయించుకోండి అని ప్రాధేయపడ్డాడు. అలాగా, అయితే సరే అని విశ్వామిత్రుడు చండాలుడితో, ఈ మనిషి నాకు బానిస అయ్యాడు, కానీ నాకు ఇతడితో పని లేదు. నాకు డబ్బు కావాలి, ఇతన్ని నువ్వు కొనుక్కో అన్నాడు. ప్రవీరుడు విశ్వామిత్రుడికి వేల కొద్దీ రత్నాలు, ముత్యాలు, అంతులేని బంగారము ఇచ్చి హరిశ్చంద్రుణ్ణి తన బానిసగా కొనుక్కున్నాడు. ఎలాగైతేనేం హరిశ్చంద్రుడికి రుణ విముక్తి కలిగింది. హరిశ్చంద్రుడు పారిపోతాడేమోనని చండాలుడు అతన్ని కట్టి మరీ తీసుకుపోయాడు. 4 రోజులు హరిశ్చంద్రుని కట్టి ఉంచి తరువాత కట్లు విప్పి శవాల మీది గుడ్డలు తీసుకురావటానికి నియోగించాడు చండాలుడు. ఊరికి దక్షిణాన శ్మశానం ఉన్నది. హరిశ్చంద్రుడు అక్కడికి వెళ్ళాడు. శవాలు వస్తూ ఉంటాయి. వాటి దహనానికి డబ్బు వసూలు చెయ్యాలి. రాత్రి పగలు వచ్చే శవాలను చూస్తూ ఉండాలి. ఇలా ఉండగా ఒకనాడు రోహితుడు తన యజమాని అయిన బ్రాహ్మణుడి కోసం సమిధలు ఏరుతూ ఒక పుట్ట ఎక్కి పాము కాటు తిని పడిపోయాడు. ఈ వార్త అతని తల్లికి చేరింది. ఆమె మతిపోయి ఏడుస్తూ కూర్చుంటే ఆమెను కొన్న బ్రాహ్మణుడు, బోలెడంత డబ్బు పోసి నిన్ను కొన్నది పని చెయ్యటానికా, ఏడుస్తూ పుర్లిగంతులు పెట్టటానికా? లక్ష్మి వచ్చేవాళ్ళ ఏడుస్తావా అని తిట్టాడు. ఆ మాటలు ఏమీ అర్థం కాక ఆమె మరింతగా ఏడ్చింది. అయితే ఆ బ్రాహ్మణుడు అర్ధరాత్రి దాకా ఆమె చేత ఇంటి చాకిరీ చేయించి గాని కొడుకు శవాన్ని చూసుకోవటానికి వెళ్ళనీయలేదు. వెళ్ళేటప్పుడు ఆయన ఆమెతో, నీ కొడుకును తెల్లవారే లోపల దహనం చేసి తిరిగిరా, ఆలస్యం చేసేవు సుమా అన్నాడు. అర్ధరాత్రి వేళ ఆమె కొడుకును వెతుక్కుంటూ బయలుదేరి రోహితుడి శవాన్ని చూసి గుండె పగిలేటట్లు వైనాలుగా ఏడవసాగింది. ఆమె వద్దకు తలార్లు వచ్చి, ఇది పిల్లల్ని చంపుకు తినేదిలాగా ఉన్నది, పిశాచి అని జుట్టు పట్టుకుని చండాల వాటికకు లాక్కుపోయి ప్రవీరుడు అని పిలవబడే వీరబాహుడితో దీన్ని వధించు అని చెప్పారు. వీరబాహుడు తన బానిస అయిన హరిశ్చంద్రుడు పిలిచి కత్తి ఇచ్చి ఆమెను వధించమన్నాడు. హరిశ్చంద్రుడు తన భార్యను గుర్తించక తాను చేయబోతున్న పనికి విచారించి, ఏమమ్మా, నేను నీ తల నరకబోతున్నాను అన్నాడు. అయ్యా, నా కొడుకు చచ్చిపోయాడు, వాణ్ణి తెచ్చి దహనం చేసిన దాకా ఆగు అన్నదామె. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. ఆమె వెళ్ళి కొడుకు శవాన్ని తెచ్చి ఏడుస్తూ కూర్చున్నది. శవం మీద బట్టలాగే పని తనది కాబట్టి హరిశ్చంద్రుడు ఆ ప్రకారం శవం మీది బట్ట లాగేసుకున్నాడు. కానీ ఆమె తన భార్యేనన్న సంగతి క్రమంగా హరిశ్చంద్రుడికి స్ఫురించింది. అయితే ఆ చచ్చిన కుర్రవాడు తన కొడుకే. అతను కూడా దుఃఖం ఆపుకోలేక ఏడవసాగాడు.
అతను తన భర్తేనని ఆమెకు కూడా క్రమంగా తెలిసింది. తమ గతి చివరకు ఎలా అయినది ఇద్దరూ గ్రహించారు. హరిశ్చంద్రుడు కొడుకు శవాన్ని కౌగలించుకుని మూర్ఛపోయాడు. తరువాత తన పాటలన్నీ ఆమె తన భర్తకు చెప్పుకున్నది. ఆమె అతన్ని తన విధి నిర్వర్తించమని, తన తల నరకమని అన్నది. కాని హరిశ్చంద్రుడికి జీవితం మీద రోత పుట్టింది. అతను తన భార్యతో సహా కొడుకు చితి మీద కాలిపోవటానికి నిర్ణయించుకున్నాడు. చితి పేర్చి దాని మీద కొడుకు శవాన్ని ఉంచి భార్యాభర్తలు దేవిని ధ్యానించుతూ చితికి నిప్పు పెట్టబోతూ ఉండగా బ్రహ్మ మొదలుగా గల దేవతలు ఇంద్రుడితో సహా వచ్చి తమను తాము తెలుపుకుని చచ్చిపోయిన రోహితుడిపై అమృత వర్షం కురిపించారు. వాడు బ్రతికి లేచాడు. ఇంద్రుడు హరిశ్చంద్రుణ్ణి స్వర్గానికి ఆహ్వానించాడు. యముడు తానే చండాలుడి రూపం ధరించినట్లు హరిశ్చంద్రుడితో అన్నాడు. తర్వాత హరిశ్చంద్రుడు తన కొడుకును రాజుగా చేసి తాను తన భార్యతో ఇంద్రుడి వెంట స్వర్గానికి వెళ్ళాడు. స్వస్తి.